దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చిన మనెల్లరికును మోషే ఉపవాస దినములోని రెండవ దినము యొక్క దీవెనలతో దేవదేవుడు మనందరిని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారివైన మా గొప్ప దేవా, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన, మీ అత్యున్నతమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీ మాటలు వినుటకు నీ పాదాల దగ్గర చేరిన మా అందరికీ కావలసిన ఆత్మీయమైన ఆహారమును దయచేయమని మా మంచి బోధకుడు అయిన యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి మరణాతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే గడిచిన దినమున నిర్గమాకాండమును గురించి కొన్ని మాటలను మనం నేర్చుకున్నాం. అయినను ఐగుప్తీయులకు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అనేటువంటి మాటను మనం నేర్చుకుంటూ నిర్గమాకాండము 40 అధ్యాయాలు ఏ విధముగా ఉన్నాయో, నిర్గమాకాండములో 2 ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో, అంతేకాకుండా ఈ 1వ అధ్యాయములో వ్రాయబడినటువంటి 2 చరిత్రలు, గతకాల చరిత్ర, వర్తమాన కాల చరిత్రను నేర్చుకుని వారమై ఉంటూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు వెళ్ళడానికి, వారు అక్కడ విస్తరించడానికి, శ్రమ పెట్టబడడానికి, అంతేకాకుండా విమోచించబడడానికి గల కారణము ఏంటో కొన్ని మాటలను మనం నేర్చుకుని వారమై ఉంటూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు వెళ్ళడానికి గల కారణం, వారు అక్కడ విస్తరించడానికి గల కారణం, వారు అక్కడ శ్రమ పడడానికి గల కారణం, వారు అక్కడ విమోచించబడడానికి గల కారణము ఏంటో మనం గమనించాం. ఈ 4 స్థితులకు కలిగినటువంటి ఒకే ఒక్క కారణము ఆదికాండములో అబ్రహాము గారికి దేవుడు చేసినటువంటి వాగ్దానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం నేర్చుకుని ఈ వాగ్దానము, ఈ యొక్క ఆశీర్వాదము, శాపము నెరవేర్పు కొరకు మొట్టమొదటిగా చెరలోనికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యోసేపు. ఈ ఐగుప్తు చెరలోనికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యోసేపు. యోసేపు వచ్చాడు. అయితే యోసేపు వచ్చాడు, కానీ యోసేపు దేవునిని విడిచిపెట్టలేదు. చెరలో ఉన్నాడు, బానిసత్వంలో ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడు, ఎక్కడ ఉన్నా కానీ దేవునిని విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు ఐగుప్తులో యోసేపుకి సింహాసనాన్ని ఇచ్చాడు. అర్థమైందండి? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత వచ్చినటువంటి వారు, తన అన్నలైనటువంటి వారందరూ కూడా దేని కొరకు వచ్చారు? ఆహారం కొరకు వచ్చారు, నివాసం కొరకు, బ్రతుకుట కొరకు వచ్చారు, సౌఖ్యం కొరకు వారు ఆ ప్రాంతానికి వచ్చారు. అయితే వారు బ్రతుకు దేవుని వెతికారు, కానీ దేవునిని వారు వెతకలేదు. చూడండి, మొదటిగా యోసేపు గారు ఆ ప్రాంతములో నివాసము చేస్తూ కూడా దేవునిని వెతికాడు. కాబట్టి దేవుడు యోసేపు గారికి సింహాసనాన్ని ఇచ్చాడు. కానీ ఇశ్రాయేలీయులు, తన అన్నలైనటువంటి వారు, ఆ తర్వాత వచ్చిన వారందరూ కూడా మనం చూస్తే బ్రతుకు తెరువు నిమిత్తమై వచ్చారు. వారు ఆహారాన్ని వెతుక్కుంటూ ఉన్నారు, నివాసాన్ని వెతుక్కుంటూ ఉన్నారు, ఇంకా సౌఖ్యాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. దేవునిని వెతకడం వారు మరచిపోయారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వీరు సౌఖ్యము అనుకున్న, సౌఖ్య దేశము అనుకున్నటువంటి
అదే వీరికి చెరగా మారడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలను గడిచిన దినాలలో మనం నేర్చుకున్నాం. అయితే దేవుని యొక్క వాక్య భాగాలలో నుండి గడిచిన దినాలలోనే 1వ అధ్యాయం 1వ వచనాల్లో నిర్గమాకాండ గ్రంథములో ఇశ్రాయేలీల యొక్క పేర్లు, వాటి యొక్క అర్థాలను మనం చూడగలం. అంతేకాకుండా 7వ వచనాలలోనే మనం చూస్తే ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారున్న ప్రదేశము, వారు ఏ ప్రదేశములో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో ఈ మాటలను మనం చూద్దాం. చూడండి, ఆదికాండ గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగిన దంతటితోనూ కానాను దేశము నుండి వచ్చి గోషేనులో ఉన్నారని తెలియచేసి. చాలండి అమ్మా, మనం చదివినటువంటి మాట, ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో కూడా నిండి ఉండెను. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కానాను దేశము నుండి ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తులో వారు ఏ ప్రాంతములో ఉన్నారు అంటే వ్రాయబడినటువంటి మాట, యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగిన దంతటితోనూ కానాను దేశము నుండి, ఎక్కడి నుండి? కానాను దేశము నుండి వచ్చి ఎక్కడున్నారు చెప్పండి, మీరందరూ చెప్పాలి. కానాను దేశము నుండి వచ్చి గోషేను ప్రాంతములో ఉన్నారని తెలియచేసి. అంటే ఇశ్రాయేలీయులు కానాను దేశమును వదిలి ఐగుప్తులో ఉన్నటువంటి గోషేను ప్రాంతములో వారు నివాసము ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూస్తే ఈ యొక్క ప్రాంతం యొక్క విస్తీర్ణం 30 నుండి 40 మైళ్ళ దూరం అయితే, ఈ జనం విస్తరించుట చేత ఐగుప్తు దేశమంతా నిండిపోయారు. ఐగుప్తీయుల కంటే వీరే అధికంగా ఉన్నారు. ఐగుప్తీయుల కంటే ఇశ్రాయేలీయులే అధికంగా ఉన్నారు. చూడండి, వాక్య భాగాలలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యం ఒకసారి చదువుదాం. ఆదికాండ గ్రంథములో 35వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగిన వారమైతే, దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రమాణం ఏంటి? దేవుని యొక్క ప్రమాణం అంటే ఈ మాటను చూడండి, దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ఎవరికి చెబుతూ ఉన్నటువంటి మాట అండి ఈ మాట? దేవుడు అబ్రహాము గారికి తెలియచేస్తూ ఉన్నటువంటి మాట. దేవుని యొక్క ప్రమాణము నెరవేర్పునకు కారణము ఏంటి అంటే, అబ్రహాము గారి యొక్క సంతానములో నుండి ఎవరెవరు రావాలి? జనమును జనముల సమూహము రావాలి, రాజులు రావాలి, వీరందరూ రావాలి. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం నెరవేరాలి. కాబట్టి దేవుడు చెబుతూ ఉన్నాడు,
నీవు బహుసంతానము గలవారై. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రమాణము నెరవేర్పు జరగాలి. దేవుడు చేసినటువంటి వాగ్దానము యొక్క నెరవేర్పే ఇశ్రాయేలీల జనాంగమంతయు. అంతేకాకుండా ద్వితీయోపదేశకాండ గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూడగలిగిన వారమైతే, నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. విన్నారండి? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి వచ్చిన వారు ఎంతమంది? చెప్పండి, ఎంతమంది వచ్చారండి? 70 మంది వచ్చారు. యాకోబు గారి యొక్క సంతానం వీరందరూ కూడా కలిపి 70 మంది. వాక్యములో వ్రాయబడిన మాట, నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు. అంటే ఆదికాండములో దేవుడు చేసినటువంటి వాగ్దానము నిర్గమాకాండానికి నెరవేర్పు జరిగింది. ఆదికాండ గ్రంథములో 15వ అధ్యాయములో మనం గమనిస్తే, అబ్రహామా, నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపచేస్తాను అని దేవుడు చేసినటువంటి వాగ్దానము నిర్గమాకాండము 1వ అధ్యాయానికి నెరవేర్పు జరిగింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, బహుసంతానము, దీనికి కారణం ఏంటి అంటే దేవుని ప్రమాణము నెరవేర్పునకు కారణమే ఈ బహు సంతానమై ఉంటూ ఉంది. మూడవదిగా మనం చూస్తే దేవుడు చెబుతూ ఉన్నాడు, బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది. ఏం పొందుతూ ఉన్నారండి? అభివృద్ధి పొంది. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఎలాగా అభివృద్ధి పొందుతూ ఉన్నారు? వారు చేస్తూ ఉన్నటువంటి పనులలో అభివృద్ధి, వారు కట్టుచూ ఉన్నటువంటి కట్టడాలలో అభివృద్ధి, వారికి ఉన్నటువంటి పశువులలో అభివృద్ధి, వారి యొక్క సంతానములో అభివృద్ధి. వారు ఏ పని చేసినా కూడా వారు వృద్ధి చెందుతూనే ఉన్నారు. ఏ పని చేసినా కూడా వారు ఇంకా ఎక్కువగా దీవించబడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్య భాగాలలో మనం చూస్తే కీర్తనాకారుడు ఈ మాటలను రాస్తూ 37వ కీర్తన 22వ వాక్యములో వ్రాయబడినటువంటి మాటను మనం చూడగలం. చూడండి, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. చూడండి, ఇప్పుడు ఆశీర్వాదము నొందినటువంటి వారు భూమిని స్వతంత్రించుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలీల జనాంగము అభివృద్ధి ఎలాగా ఉంది అంటే, వీరు మొట్టమొదటిగా వచ్చి 70 మందిగా వచ్చినటువంటి వీరు గోషేను ప్రాంతములో ఉన్నారు. గోషేను ప్రాంతములో ఉన్నటువంటి వీరు ప్రబలిపోయి, ఎక్కువైపోయి, విస్తారమైపోయి ఐగుప్తు దేశమంతటా కూడా నిండిపోతూ ఉన్నారు. చూడండి, దేవుడు వీరిని ఆశీర్వదించాడు. దేవుడు వీరి సంతానమును ఆశీర్వదించాడు. దేవుడు వీరికి ఉన్నటువంటి సమస్తమును ఆశీర్వదించాడు. ఆశీర్వాదము అనేది వీరి మీద ఉంది. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట చూడండి, ఈ వాక్యములో, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. చెప్పండి, దేనిని? భూమిని స్వతంత్రించుకొందురు. చూడండి, మరి ఒక మాటను కూడా మనం గమనించిన వారమైతే కీర్తనాకారుడు రాస్తూ 2వ కీర్తనలో 8వ వాక్యములో వ్రాయబడిన మాట, నన్ను అడుగుము,
జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, నన్ను అడుగు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా, జనములను నీకు స్వాస్థ్యముగా. ఈ జనమంతయు కూడా నీ స్వాస్థ్యమే. ఈ ఇశ్రాయేలీయులు 70 మందిగా ఉన్నటువంటి వీరు ఇప్పుడు 25 లక్షలకు పైగా జనమైపోయారు. అంటే కారణము ఏంటి? ఆశీర్వాదము నొందినటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం కూడా గమనించిన వారమైతే ఇశ్రాయేలీయులు సంతానములో వృద్ధి చెందారు, పశువులలో వృద్ధి చెందారు, పనులలో వృద్ధి చెందారు, వారు ఉన్నటువంటి భూభాగములో వృద్ధి చెందుతూ ఉన్నారు. అయితే నేటి దినాన మనము నేర్చుకోవలసినటువంటి మాటలు ఏంటి అంటే, మనము కూడా ఆత్మీయతలో అభివృద్ధి చెందే వారముగా ఉండాలి. ఎందులో అండి? ఆత్మీయతలో అభివృద్ధి చెందే వారముగా ఉండాలి. ఇశ్రాయేలీయులు వృద్ధి ఎలా వృద్ధి చెందుతూ ఉన్నారు? ఇశ్రాయేలీయులు వృద్ధి ఎలా చెందుతూ ఉన్నారండి? చెప్పండి, ఎలా చెందుతూ ఉన్నారట? వారు వెళ్ళినటువంటి భూభాగము వారిదవుతూ ఉంది, వారికి ఉన్నటువంటి సమస్తము వారిదవుతూ ఉంది. వారు ఒక ప్రాంతములోనికి వచ్చారు. అయితే ఇప్పుడు గోషేనులో నుండి ఐగుప్తు దేశమంతటా కూడా విస్తరించిపోతూ ఉన్నారు. అంటే వారు ఎక్కడికెక్కడికి వెళ్ళి ఈ భూభాగములను స్వతంత్రించుకుంటూ ఉన్నారో, ఎక్కడికెక్కడికి వెళ్ళి నివాస స్థలాలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారో, వీరి మందలు వృద్ధి చెందుతూ ఉన్నాయి, వీరి పశువులు వృద్ధి చెందుతూ ఉన్నాయి, వీరికి ఉన్నటువంటి సమస్తము కూడా వృద్ధి చెందుతూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క ఆశీర్వాదము వీరి మీద ఉంది కాబట్టి వీరందరూ కూడా వృద్ధి చెందుతూ ఉన్నారు. నేటి దినాన మనము కూడా అభివృద్ధి చెందాలి. అంటే ఎందులో అభివృద్ధి చెందాలి? ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చెందాలి. ఎందులో అండి? ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చెందాలి. ఏంటి ఈ ఆత్మీయ స్థితి? అయ్యా, ఏ ఏ విషయాలలో అభివృద్ధి చెందాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు? మనం ఎలాగా ఉంటే దేవునికి ఇష్టం? దేవుడు మనం ఎలాగా ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు? అంటే ప్రియ దేవుని బిడ్డలారా, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించిన వారమైతే, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం, మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, విన్నారా ఈ మాట? చూడండి, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో. దేవుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా వారు బహుసంతానము గలవారై అభివృద్ధి పొందారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ అది. ఏంటి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదము అంటే, అబ్రహామా నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపచేస్తాను, అబ్రహామా నీ సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తాను, అబ్రహామా ఇదిగో రాజులు ఈయన యొక్క గర్భములో నుండి జన సమూహములు వస్తారు అని దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేశాడండి. నేటి దినాన మనందరము కూడా ఏ విధమైనటువంటి స్థితిలో అభివృద్ధి చెందాలి అంటే దేవుడు చెబుతూ ఉన్నాడు, మొదటిగా మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో. ఎందులో అభివృద్ధి? ప్రేమలో అభివృద్ధి. ఒకరి కొరకు ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. దేవుని యొక్క దైవ లక్షణములలో మొట్టమొదటిది ప్రేమ. ఏంటండి? ప్రేమ. మనం దైవ లక్షణముల స్తుతి చెప్పుకుంటాం. తండ్రి, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు, నిన్ను ఎవరు కలుగ చేయలేదు, నీ అంతటి నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. తండ్రి, నీవు ఏమై ఉన్నావు?
ప్రేమవై ఉన్నావు. అందుకే ఈ ప్రేమలో ఉన్నటువంటి ఈ లక్షణములను బట్టే ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు. అలాగుననే మనుషులు ఏం చేస్తున్నారటండి? ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు. కారణం ఏంటి? దేవునిలో ఉన్న ఈ లక్షణము మనలో కూడా ఉంది. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడలో ఒకడును మనుషులందరి ఎడలను. వినండి, ఏం చేయాలటండి? ఎందులో వృద్ధి పొందాలి? ప్రేమ. చూడండి, మనుషులందరి ఎడల ప్రేమ చూపించే వారముగా ఉండాలి. ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. ఏమండి, ఎవరు చెబుతూ ఉన్నారు? వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ప్రభువు మనకు దయచేయాలి. దేవా, ఈ బ్లెస్సింగ్ నాకు ఇవ్వయా, ఈ ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వు, నేను వృద్ధి పొందాలి. ఎలాగా అంటే, మనుషులని చూసినప్పుడు, ఒకరిని పట్ల ఒకరిని నేను చూస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు నా మాటలు ద్వేషాన్ని రేపేవిగా ఉండకూడదు. నా మాటలు ఒకరికి ఇబ్బంది కలిగించేటివిగా ఉండకూడదు. నా మాటలు ఒకరిని అసహించుకునే విధంగా ఉండకూడదు, హేళనకరంగా ఉండకూడదు. నా మాటలు ఎలాగా ఉండాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతూ ఉంది, ప్రేమ కలిగి మనుషులందరి ఎడల ప్రేమ కలిగి జీవించండి. అమ్మా, ఏం కలిగి జీవించాలి? ప్రార్థన చేసుకోవాలి మనం. దేవా, నీలో ఉన్నటువంటి ఈ లక్షణాన్ని నాలో కూడా ఉంచు ప్రభువా. ఈ ప్రేమ అనే ఈ లక్షణం మనలో ఉంది కాబట్టే ఒకరి పట్ల ఒకరేమో ప్రేమ కలిగి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒకరిని ద్వేషించట్లా, ఒకరిని దూషించట్లా, ఒకరిని అపహసించట్లా, ఒకరిని హేళన చేయట్లా, ఒకరిని తృణనాడడం లేదు. కారణం ఏంటి అంటే, దేవుడు మనలో పెట్టిన ఈ ప్రేమ అనే లక్షణము. చూడండి, ఈ వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలి. దేనిలో? ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలి. రెండవదిగా మనం చూస్తే, ఈ 3వ అధ్యాయములోనే 10వ వాక్యములో రాయబడిన మాట, మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము ఎలాగు చెల్లింపగలము? మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువు అయిన యేసును నిరాటంకముగా మీ వద్దకు తీసుకుని వచ్చును. చూడండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే 9వ వచనములో, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవునిని వేడుకొనుచుండగా. అమ్మా, ఏం చేయమని వేడుకొనుచు ఉన్నాం? ఏం చేయమని దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నాము అంటే, అయ్యా మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని. విశ్వాసం ఉంది, మనందరికీ ఏముంది? విశ్వాసము ఉంది. ఈ విశ్వాసములో ఉన్నటువంటి లోపము, విశ్వాసములోనే ఇంకా ఏముందటండి? లోపం ఉంది. ప్రార్థన ఏంటి అంటే, దేవా ఈ విశ్వాసములో ఉన్నటువంటి ఈ లోపాన్ని ఏం చేయాలి? ఈ విశ్వాసములో ఉన్నటువంటి లోపాన్ని తీసివేయాలి. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, విశ్వాసములో మనందరము కూడా వృద్ధి చెందాలి. ఎందులో వృద్ధి చెందాలమ్మా? విశ్వాసములో మనందరము కూడా అభివృద్ధి చెందే వారమై ఉండాలి. వాక్య భాగాలలో వ్రాయబడుతున్నటువంటి మాటలు ఇవి. చూడండి, ప్రేమలో అభివృద్ధి పొందాలి. రెండవదిగా దేవుడు చెబుతూ ఉన్నాడు, అందరికీ విశ్వాసం అయితే ఉంది, కానీ విశ్వాసములో ఏమున్నాయి?
లోపాలున్నాయి. విశ్వాసములో లోపాలున్నాయి. విశ్వాసం ఉంది, కానీ ఎక్కడో కొంచెం లోపం, ఎక్కడో కొంచెం అవిశ్వాసం, ఎక్కడో అల్ప విశ్వాసం, ఎక్కడో ఇది జరుగుదేమో అన్నటువంటిది, ఎక్కడో ఇది మన చేతుల్లో నుండి జారిపోద్దేమో అన్నటువంటిది. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? విశ్వాసములో వృద్ధి చెందాలి ప్రభువా అని ప్రార్థన చేయండి. విశ్వాసములో మీరందరూ కూడా వృద్ధి చెందాలని రాత్రింబగల్లో చూడండి అత్యధికముగా దేవునిని వేడుకుంటుండగా ఏం చేస్తున్నారండి? దేవునిని వేడుకుంటూ ఉన్నారు. ఏమని? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అధికారి వచ్చాడు. అయ్యా, నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది ప్రభువా, నీవు రా అని అడుగుతూ ఉంటే, ప్రభువు వస్తాను అని నీవు వెళ్ళు, నీ కుమార్తె బాగవుతుంది అని చెప్పాడు. అయితే ఆయన వెళుతూ ఉండగానే ఒక మాట వచ్చింది, మరలా వెనక్కి వచ్చి, అయ్యా నీ మాట మీద నాకు విశ్వాసం ఉంది, నేను ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళేసరికి నాకు అవిశ్వాసం వస్తుందేమో. ఏమండి, నేను ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళేసరికి నీ ఎదుట ఉన్నాను కాబట్టి విశ్వాసంగా ఉన్నా, నీ మాట మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కానీ నీవు నాకు చెబుతూ ఉన్నావు, అయ్యా నీవు ఇక్కడి నుండి వెళ్ళు, నీ కుమార్తె బ్రతికి ఉన్నది అంటూ ఉన్నావు. నేను ఇక్కడి నుండి నా కుమార్తె దగ్గరకు వెళ్ళేసరికి అవిశ్వాసం అనేది నాలోనికి వస్తుందేమో ప్రభువా, అవిశ్వాసము నాలోనికి రాకుండా నాకు దయచేయి ప్రభువా అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము విశ్వాసంగానే ఉన్నాం, మనందరం నమ్మకంగానే ఉన్నాం, మనందరం దేవుని యందు ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నాం, భయం కలిగి జీవిస్తూ ఉన్నాం, విశ్వాసముతో జీవిస్తూ ఉన్నాం. కానీ ఏ లోపం ఉందో తెలుసా? మనలో ఉన్నటువంటి విశ్వాసము లోపముగా ఉందట. వాక్యములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాట అదే. మీ విశ్వాసములో ఉన్న లోపమును, మీ విశ్వాసములో ఉన్నటువంటి లోపాన్ని తీర్చున్నట్లు మేము రాత్రింబగల్లో దేవుణ్ణి ఏం చేస్తున్నాం? వేడుకుంటున్నాం. మనం వేడుకోవాలి దేవుణ్ణి. దేవా, నాకు విశ్వాసాన్ని ఇచ్చావు, నాలోనికి అవిశ్వాసం అనేది రాకూడదు ప్రభువా, విశ్వాసములో నేను వృద్ధి చెందాలి అని దేవునిని మనం వేడుకునే వారమై ఉండాలి. ఒకటి, ప్రేమలో వృద్ధి కావాలి, ప్రేమలో అభివృద్ధి చెందే వారముగా మనం ఉండాలి. రెండవది, ఎందులో అభివృద్ధి చెందాలి? విశ్వాసములో అభివృద్ధి చెందాలి. మూడవదిగా వాక్య భాగాలలో నుండి గమనిస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 6 నుండి 8 వచనాలలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 6 నుండి 8 వచనాలలో మనం చూస్తే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనిస్తే, ఆత్మీయ స్థితిలో మూడవది మనం కలిగి ఉండవలసినటువంటి వృద్ధి ఏంటి అంటే సమర్పణ. ఏం కలిగి ఉండాలండి? సమర్పణ. వాక్యములో చెప్పబడినటువంటి మాట, కొంచెంగా విత్తువాడు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చు. దేవుని యొక్క సన్నిధానములో సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వాలి. అమ్మా, ఎలాగట? దేవుని యొక్క సన్నిధానములో నీవు ఒక దానిని సమర్పణ చేసుకున్నావు,
దేవా, ఇది నేను నీకు సమర్పణ చేస్తూ ఉన్నాను. అయితే నీవు దీనిని దేవుని దగ్గర ఇచ్చేటప్పుడు బలవంతముగా ఇవ్వకూడదు అమ్మా, సనుగుకుంటూ ఇవ్వకూడదు. అంతేకాకుండా హృదయము నొచ్చునంతగా నీవు దానిని ఇవ్వకూడదు. ఎలాగివ్వాలట? బలవంతముగా కాక సనుగు కొనకయు హృదయములో నీవు నిశ్చయించుకునిన కొలది దేవుని యొక్క సన్నిధానములో నీవు ఏదైతే దేవునికి సమర్పించాలి అనుకుంటున్నావో దానిని సమర్పించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేనిని దేవునికి సమర్పించాలి అని అనుకుంటూ ఉన్నావు? దేవునికి ఏమి ఇవ్వాలి అని నీవు అనుకుంటూ ఉన్నావు. అయితే దీనిని నీవు ఇచ్చేటప్పుడు అడుగు దేవునిని, దేవా, నేను నేటి దినాన అనుకుంటూ ఉన్నాను, నీకు ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాను, నీకు సమర్పణ చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను. ఈ సమర్పణ చేసేటువంటి టైంలో నేను సనుగుకునేవాడనుగా నేను ఉండకూడదు, నేను బలవంతంగా ఇచ్చేవాడగా నేను ఉండకూడదు, నేను హృదయములో నొచ్చుకుని ఇచ్చేవాడగా నేను ఉండకూడదు ప్రభువా అని దేవుని యొక్క సన్నిధానములో సమర్పణ వృద్ధి కలిగి జీవించే వారమై మనం ఉండాలి. ఏ వృద్ధి అండి? సమర్పణ వృద్ధి. 4వదిగా గమనించిన వారమైతే తిమోతి గారు రాస్తూ అంటూ ఉన్నారు, 2వ పత్రికలో 2వ అధ్యాయము 15వ వాక్యము, 2వ అధ్యాయము 15వ వాక్యం, దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడము. చూడండి, దేవుని యొక్క వాక్యములో చెబుతూ ఉన్నాడు, అయ్యా, దేవుని ఎదుట యోగ్యునిగా సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగా నీకు నీవే నీకు నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట అండి. అయ్యా, నీకు నీవే యోగ్యుడవు. ఎవరు కూడా అయ్యా నీవు యోగ్యుడవు, నీవు అర్హుడవు, నీవు ఈ పని చేయడానికి నీవు మాత్రమే ఈ పని చేయగలవు అని అనుకోవద్దు. నీకు నీవే అనుకో, నీకు నీవే కాన్ఫిడెంట్ అనేది నీకు ఉండాలి. ఎలాగా అంటే, నేను ఈ పని చేయగలను, దేవుని పని నేను చేయగలను, నేను వాక్యములో వృద్ధి చెందగలను. ఈ వాక్యము చెబుతూ ఉన్నటువంటి మాట, నేను సిగ్గుపడనక్కర్లేదు. ఏం చేస్తున్నారండి? వాక్యం చెప్పేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళి స్వార్థ పని చేయండి అన్నప్పుడు సిగ్గు. దేవుడు చెబుతూ ఉన్నాడు, వాక్యములో మీరు వృద్ధి చెందాలి. ఎందులో వృద్ధి చెందాలండి? వాక్యములో మీరు వృద్ధి చెందాలి, వాక్యాభివృద్ధి కలిగి జీవించాలి. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, దేవుని పని చేసేటప్పుడు సిగ్గుపడకూడదయా. దేవుని పని చేసేటప్పుడు నేను అయోగ్యుణ్ణి అని నీవు అనుకోవద్దయా. అంతేకాకుండా వాక్యములో రాయబడినటువంటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములు దేవుడు చెబుతున్నాడు, నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. కాబట్టి ఈ మాటలు కలిగి జీవించాలి, ఈ మాటలు కలిగి మనందరము కూడా వృద్ధి చెందాలి. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాటలు, ఇశ్రాయేలీయులు ఏ విధముగా వృద్ధి చెందారో మనము కూడా ఆత్మీయ స్థితిలో వృద్ధి చెందాలి. ఒకటి, వాక్యములో వృద్ధి చెందాలి, సమర్పణలో వృద్ధి చెందాలి, విశ్వాసములో వృద్ధి చెందాలి, ప్రేమలో వృద్ధి చెందాలి. అలాగున ఆత్మీయ స్థితిలో వృద్ధి చెందు భాగ్యము దేవదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారుడైన మా తండ్రి, చెప్పబడిన నీ మాటలను మా అందరి యొక్క వినికిడిలో మీరే స్థిరపరచి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.